ప్రెస్ వాళ్ళకందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు శ్రీరాముడు నాయుడు. నేను అసోసియేట్ ప్రొఫెసర్ని. నేను నాయుడోలు సమాజానికి చెందినవాడిని. ఇది ఒక శుభ సమాజము. ఈ సమాజంలో నాదస్వర విద్వాంసులు, డోలు విద్వాంసులు, సన్నాయి విద్వాంసులు, సాక్సోఫోన్ విద్వాంసులు, క్లార్నాట్ విద్వాంసులు, ఇతర ముఖ్యమైనటువంటి సంగీత పరికర విద్వాంసులు అందరూ చేరుతారు. మా సమాజం ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలలో సంగీత కచేరీ చేస్తారు. మరియు మా సమాజము వివాహాలు శుభకార్యాలలో పాల్గొంటారు. మేము మా పేరుకు వెనుకన నాయుడు అనే పదాన్ని చేర్చుకుంటాము. అందువల్ల నా పేరు శ్రీరాముడు నాయుడుగా పిలుచుకుంటారు. మా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇతర రాష్ట్ర ప్రజలు మేము సంగీతాన్ని పండించేవాళ్ళం కాబట్టి సంగీత కాపుడుగా పిలుచుకుంటారు. మేము ఎన్సిబిసిలో 15వ వర్గానికి చెందినటువంటి వాళ్ళం. ఓబీసీ లిస్టులో అక్కడ నాయి హైఫన్ బ్రాహ్మణ్ పారాంథసిస్లో మంగలి అనే పదాన్ని చేర్చారు. దాని గురించి విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసి ఆ పదానికి బదులుగా ఆ పదమును ఉచ్చరించుకుంటూనే నాయుడోలు అనే పదాన్ని అక్కడ చేర్చాలనేటటువంటిది నా ముఖ్యమైనటువంటి సంకల్పం. ఎందుకంటే బయలాజికల్గా ఒక కాన్సెప్ట్ ఉంది, స్పీసీస్ కాన్సెప్ట్ అని. అంటే ఎప్పటికి కూడా జాతులు అనేటటువంటివి ఎప్పటికీ ఏర్పడుతూ ఉండాలి. అలాగే పద మార్పు అనేటటువంటిది కూడా ఎప్పుడు మారుతూ ఉండాలి. ఆల్వేస్ స్పీసీస్ ఫార్మేషన్ ఈజ్ ద డైనమిక్, నెవర్ ఇట్ ఈస్ ద స్టాటిక్. స్థిరముగా ఏది ఉండకూడదు. అభివృద్ధి అనేటటువంటిది ముందుకు పోవాలంటే మార్పు అవసరం. అలాగనే జంతుశాస్త్రంలో కానీ వృక్షశాస్త్రంలో కానీ, వృక్షశాస్త్రంలో తీసుకుంటే బాటనీలో మొట్టమొదట ఏర్పడినటువంటి మొక్కలు లైకెన్లు లైకెన్లలాగానే ఉంటే మనం ఇప్పుడు చూసేటటువంటి చెట్లు మనకు కనపడవు, లైకెన్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ రూపాంతరం చెందుకుంటూ రకరకాల వృక్షాలు, మహావృక్షాలు, బలవంతమైన వృక్షాలు, మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ పుట్టాయి. అలాగా రూపాంతరం చెందకపోతే మనము చూడగలిగేది ఒకే రకమైనటువంటి మొక్కనే. సో వాట్ ఈజ్ మై పాయింట్ ఈజ్ మాడిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని ఎకలాజికల్ సక్సెషన్ అని కూడా అంటాం. జంతుశాస్త్రపరంగా కొత్త జాతులు ఏర్పడాలి అంటే ఇంకా ఒక జీవ జనాభా ఉంటుంది. ఆ జీవ జనాభాలో కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి మెల్లగా డిపార్చర్ అక్కడ కొత్త జాతులు ఏర్పరచుకుంటాయి. ఇది జీవిత సత్యం. ఇక్కడ మనము కమ్యూనిటీ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాం. నాయుడులు అనేటటువంటిది ఒక కమ్యూనిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిటీ అంటే, కమ్యూనిటీలో వాట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ? ద కమ్యూనిటీ అకార్డింగ్ టు దట్ బయాలజీ, కమ్యూనిటీ మీన్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఇన్ నెంబర్. ఇక్కడ మేమంతా కూడా వాయిద్య కళాకారులు ఎక్కువగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కమ్యూనిటీ ఆఫ్ మ్యూజిషియన్స్గా గుర్తించాలి. మా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, రాష్ట్రానికి క్రీడ ఏంటంటే కబడ్డీ అంటాం, రాష్ట్రానికి పక్షి అంటే పాలపిట్ట అంటాం, రాష్ట్రానికి జంతువు అంటే కృష్ణజింక అంటాం. అలాగనే మన రాష్ట్రానికి ఒక వాయిద్య పరికరం సింబల్గా ఉండాలి, అది సన్నాయి డోలు ఉండాలనేటువంటిది మా ఆకాంక్ష. రెండవ ఆబ్జెక్టివ్, మేము పూర్వీకుల నుంచి అంటరాని వారుగా, అంటే ఒక గుళ్ళలు వేసినా, లేకపోతే పైల్స్ వేసినా, పులిపిల్లు వేసినా, పులిపిల్లు అంటువ్యాధులు లాంటివి, వాటన్నింటినీ కూడా చేతితో పట్టుకొని లయం చేశాము. అప్పుడు మమ్మల్ని గ్రామాలలో తగిలే వాళ్ళు కాదు, దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మాకేమైనా వ్యాధి వస్తుందేమో అని. అలాంటి కష్ట నష్టాలు పడి చాలామంది మేము మా ప్రాణాలు అర్పించి ఈరోజు ఒక స్థాయికి వచ్చాం. కాబట్టి మాకు కూడా దయ ఉంచి ఆయుర్వేద స్టోర్స్లో మా ఆడవాళ్ళకి
బ్యూటీ క్లినిక్లకు పక్కన మా వాళ్ళు నడిపించేటువంటి బ్యూటీ క్లినిక్లకు, నాట్ ద బ్యూటీ పార్లర్, ఇది బ్యూటీ క్లినిక్. ఎందుకంటే మేము డెటాల్ వేస్తాం, మేము వచ్చేసి పటకారతో దాన్ని రుద్దుతాం, పుల్లి తీస్తూ ఉంటాం. సో దాన్ని బ్యూటీ క్లినిక్గా అభివర్ణిస్తూ వాటి పక్కన మా ఆడవారికి ఆయుర్వేద ఫార్మసీలను ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి గవర్నమెంట్ ద్వారా దాని యొక్క కాస్ట్లో 75% వరకు తగ్గించేసి 25% వరకు ఇవ్వాలనేటటువంటిది నాకు రెండవ ఆకాంక్ష. ఎందుకంటే కలిగిత కార్మికులకు 15% ఆల్రెడీ ఇస్తున్నారు డిప్ సిస్టంలో. అలాగనే మాకు కూడా ఆయుర్వేద ఫార్మసీలో మాకు కూడా అలాంటి 15% కల్పించాలనేటటువంటిది నా ఆకాంక్ష. తర్వాత మూడవ ఆకాంక్షగా మా వారిని మ్యూజిక్, మేము మ్యూజిషియన్స్ కాబట్టి మా వాళ్ళు మ్యూజిక్స్ సంగీత కళాశాలలు చిన్న ప్రారంభిస్తున్నారు. వాళ్ళకి ఒక 30 రోజులు ఇంటర్న్షిప్లో పెద్ద మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద ఈ మ్యూజిషియన్స్ ఉన్నారు, కీరవాణి లాంటి వాళ్ళు కానీ లేకపోతే తమన్ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వారి దగ్గర ఒక 30 రోజులు గవర్నమెంట్ అలాంటి వాళ్ళకి ఒక 30 రోజులు ఇంటర్న్షిప్ ఇప్పించేసి వాళ్ళ ద్వారా ఒక డిప్లొమా ఇన్ మ్యూజిషియన్స్ అండ్ ఆల్సో ప్యారలల్లీ ఫిల్మ్ టెక్నాలజీతో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలనేటువంటిది కూడా నా ఆకాంక్ష సార్. మూడవది లాస్ట్ది ఎన్సిబిసిలో ఆ నాయి హైఫన్ బ్రాహ్మిన్ పరాంతసిస్లో మంగళి అనేటటువంటి దానికి బదులుగా అది ఉన్నా పర్వాలేదు 15వ దాంట్లో నాయుడోలు అనేటటువంటిది పెట్టాలనేటటువంటిది నా ముఖ్యమైనటువంటి ఆకాంక్ష సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.